ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః. తొలి ఏకాదశి శుభాకాంక్షలండి అందరికీ. ఈరోజు తొలి ఏకాదశి. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశికి మరొక పేరు శయన ఏకాదశి. స్వామివారు సృష్టి పాలనలో ధర్మంగా యోగ నిద్రలోకి సంచరిస్తారండి. సూర్యుడు ఉత్తరాయణ యాత్రను పూర్తి చేసుకుని దక్షిణాయన యాత్ర ప్రారంభించే సమయంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈ ఏకాదశి రోజు స్వామివారు యోగ నిద్రలోకి సంచరిస్తారు. అయితే మనం ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకొని చక్కగా తలంటు స్నానం చేసుకొని స్వామివారికి పూజ చేసుకోవాలండి. విష్ణుమూర్తిని కానీ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కానీ మనం ఈరోజు పిండి దీపాలతో నార్మల్ దీపాలతో పూజించుకోవచ్చు. తులసి దళాలు సమర్పిస్తే స్వామివారికి అత్యంత ప్రీతికరమైనవి కాబట్టి మనం స్వామివారిని తులసి దళాలతో పూజించుకుంటే ఎంతో మంచిదండి. చాలామంది ఉపవాసం కూడా ఉంటారు. ఉపవాసం యొక్క అంతరాత్యం ఏమై ఉంటుంది అంటే ఉపవాసం ఈరోజు ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో వారు మరణాంతరం వైకుంఠ లోకానికి వెళ్తారు అని మనకి పెద్దలు చెప్తారండి. వెనకటి కాలంలో పెద్దలు చెప్తారు. అయితే ఈ ఉపవాసాన్ని ఎవరెవరు చేయాలి, ఎవరెవరు చేయకూడదని చెప్తాను. పసిపిల్లలు, 8 సంవత్సరాల లోపు పిల్లలు, పెళ్ళి కాని అబ్బాయిలు చేయకూడదండి. శారీరక కష్టం చేసుకునే వాళ్ళు కూడా దీనికి అర్హులు కారు అంటే ఏం లేదండి, వాళ్ళ ఓపికను బట్టి చేసుకోవచ్చండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడతారు. ఇప్పుడు పొలం పని చేసే వాళ్ళు ఉన్నారు, కష్టపడతారు. వాళ్ళకి భోజనం చేయకుండా వాళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి రాదు కదండి. కాబట్టి కాయ కష్టం చేసుకునే వాళ్ళు కాకుండా విధిగా వాళ్ళు ఈ ఉపవాస వ్రతం చేస్తే మంచిది. వాళ్ళు కాయ కష్టం చేసుకునే వాళ్ళు ఈ వ్రతం చేసుకోకపోయినా వాళ్ళు చేసే పనిలో నామస్మరణ నారాయణ నారాయణ అని స్మరించుకుంటూ ఉంటే చాలండి, వాళ్ళకి కూడా మంచి జరుగుతుందని చెప్పబడుతుంది. అయితే మీకు ఈ ఏకాదశి యొక్క ఒక చిన్న కథ చెప్తాను. అసలు ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది అని చెప్తాను. కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో దేవతలను, మునులను, మానవులను హింసిస్తూ ఉండేవాడు. ఆ బాధ తట్టుకోలేక దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి, ఇలా మురాసురుడు అనే ఒక రాక్షసుడు మా అందరినీ ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్తే కోపగ్రస్తుడైన విష్ణుమూర్తి మురాసురుడితో యుద్ధం చేస్తున్నాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయండి. ఆ మురాసురుడు వెళ్ళి బియ్యంలో దాక్కుంటాడు. కాబట్టి ఏకాదశి రోజు, తొలి ఏకాదశి రోజు, ముక్కోటి ఏకాదశి, ఏ ఏకాదశులు నాడైనా అన్నం తినకుండా ఉంటే మంచిది అని చెప్తారు. అన్నం మినహా ఏదైనా తీసుకోవచ్చు, టిఫిన్స్ పాలు పండ్లు తీసుకోవచ్చు అని చెప్తారు. అయితే స్వామివారు అలసిపోయి ఒక గుహలో నిద్రిస్తూ ఉంటారు. ఆ రాక్షసుడు విష్ణుమూర్తి పైన దాడి చేస్తాడు. అప్పుడు స్వామిలో నుంచి ఒక శక్తి అనేది ఉద్భవిస్తుంది. ఆ ఉద్భవించిన శక్తి మురాసురుణ్ణి చంపేస్తుంది. ఇందుకు సంతోషించిన విష్ణుమూర్తి, నీకు ఏం వరం కావాలో కోరుకోమని ఆ కన్యను అడగగా ఆమె ఇలా సమాధానమిస్తుంది. స్వామి, నేను విష్ణుప్రియగా ఉండాలి, లోకమందరూ నన్ను పూజించాలి, నన్ను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నా అని చెప్తుంది. ఆనాటి నుండి తను ఏకాదశి తిథిగా వాడుకలోకి వచ్చింది. నాటి నుండి ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో, ఋషులు, మానవులు అందరూ ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనేసి ఈ వ్రతం చెప్తుందండి. అయితే ఈ పవిత్రమైన రోజున ఒక పక్షి కథ వినడం చాలా మంచిదని పురాణాల్లో చెప్పబడుతుందండి. అసలు ఈ పక్షి ఎవరు, ఏంటి కథ అన్నది మీకు చెప్తాను. పూర్వం ఒక అడవిలో ఒక పక్షి నివసిస్తూ ఉండేది. దానికి లోకజ్ఞానం పెద్దగా తెలియదు, ధర్మం గురించి తెలియదు, దైవం గురించి తెలియదు. ఆ పక్షికి కేవలం ఆకలి వేస్తే తన ఆకలి తీర్చుకోవడం, దాహం తీర్చుకోవడం ఇలాంటివి మాత్రమే తెలుసు. అదే అడవికి చివరన ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో అమరసింహుడు అనే రాజు ఉంటాడు. తను ఆ రాజ్యాన్ని చూసుకుంటూ ఉంటాడు. ఎన్నో యజ్ఞాలు, యాగాలు, అన్నదానాలు చేస్తూ ఉంటాడు. కానీ ఆ రాజుకి అహంకార భావం అనేది ఉంటుంది. ఒకానొక రోజు పక్షి ఇలా తన ఆకలి వేసి అడవిలోకి వెళ్తూ ఉండగా ఒక ఆశ్రమం కనిపించింది. అక్కడ ఒక గురువు తన శిష్యులతో ఇలా చెప్తున్నాడు, రేపు తొలి ఏకాదశి, మీరు ఆ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే
మనకి ఎంతో శుభం కలుగుతుంది. విష్ణుమూర్తికి మహాప్రీతికరమైన రోజు తొలి ఏకాదశి కాబట్టి ఈరోజు మనం స్వామివారిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించుకుంటే ఎంతో మంచిది. ఈరోజు ఉపవాసం చేసిన వాళ్ళు మరణాంతరం వైకుంఠానికి వెళ్తారని చెప్పారు. ఆ పక్షి ఇవన్నీ విన్న పక్షి ఓకే ఈరోజు ఉపవాసం చేస్తే మంచిదా అని ఒక ఆలోచించుకుంది. ఎందుకంటే తను కూడా చిన్న చిన్న పురుగుల్ని తింటూ ఉంటుంది, అందరి ఇళ్ళలోకి వెళ్ళి గింజలు తీసుకు తను కూడా తెలియక ఎన్నో పాపాలు చేస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల ఆ పాపాలన్నీ తొలగిపోతాయి అనేసి తను ఆ రోజు ఉపవాసం స్టార్ట్ చేసిందండి. తనకి ఇంతకుముందు ఎప్పుడూ ఆ పక్షి అలా ఉపవాసం లేదు. తనకి ఎంతో ఆకలి వేసినా కానీ తట్టుకొని నారాయణ నారాయణ అని తలుచుకుంటూ ఉండేదండి. తెల్లవారుజామున ఏకాదశి రోజు సాయంత్రం వరకు కూడా ఆ పక్షి ఆకలి దాహం ఏమీ తినకుండా అలాగే ఉండటం వల్ల తనకి చాలా ఓపిక తక్కువైపోయి తను పడిపోయి తన ప్రాణాలు గాల్లో విడిచింది. వైకుంఠం నుంచి విష్ణుదూతులు వచ్చి ఆ పక్షిని వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు. అదేంటి ఆ పక్షికి తెలియదు అదేంటి నేను ఎక్కడున్నా ఏంటి అని వాళ్ళని అడగగా వాళ్ళు విష్ణుదూతలు ఇలా సమాధానం చెప్పారు. నీకు లోకజ్ఞానం తెలియదు, నీకు ఏమీ తెలియదు, అయినా కానీ నువ్వు ఆకలిని దాహాన్ని తట్టుకొని నారాయణ నారాయణ అని స్మరించావు కాబట్టి నారాయణ స్మరించావు కాబట్టి నీకు వైకుంఠ ప్రాప్తి కలిగిందని చెప్పగానే ఆ పక్షి చాలా సంతోషించు ఉంటుంది. అదే రోజు ఏకాదశి రోజు ఆ రాజు అయిన అమరసింహుడు ఆరోగ్యం క్షీణిస్తుంది. జ్వరము కడుపు నొప్పి రావడంతో ఆ రాజ్యంలో ఉన్న వైద్యులందరూ వచ్చి చూడగా వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఆ రాజు ఇలా మనసులో దిగులు చెందుతూ ఉంటారు. అదేంటి నేను ఎన్నో దానాలు చేశాను, ఎన్నో ధర్మాలు చేశాను, ఎన్నో యాగాలు చేశాను, యజ్ఞాలు చేశాను, కానీ నాకేంటి ఇలా అని నిద్రిస్తూ ఉండగా స్వామి స్వప్నంలో కనిపించి రాజా నువ్వు ఎన్నో దానాలు యజ్ఞాలు యాగాలు చేశావు, కానీ నీకు నేను అనే అహంకార భావం ఉంది. అహంకారాన్ని తీసేసి నువ్వు అనే గొప్ప నీకు ధనం ఉంది అది ఉందని విర్రవీగుతున్నాం. ఆ భావాన్ని ఆ అంకిత భావాన్ని నువ్వు తీసేసి ప్రజలకి మంచి చెయ్యి అని చెప్పి వెళ్తాడు. స్వామి రాజు స్వప్నంలో నుంచి లేచి తనకి ఇంత ఆరోగ్యం అంతా మంచిగా ఉంటుంది, తను ఇంతకు ముందు కన్నా శక్తివంతుడిగా అవుతాడు. తను తెలుసుకొని తన రాజ్యంలో ప్రజలందరినీ మంచిగా చూసుకుంటారు. ఏకాదశి రోజున ఊరు మొత్తం దండోరా వేయించి ప్రజలందరి చేత ఏకాదశి వ్రతాన్ని ఉపవాసం మంచిగా చేయించి వాళ్ళందరికీ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తే స్వామివారి దర్శనం కలుగుతుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఊరి ప్రజల చేత చక్కగా ఏకాదశి వ్రతాన్ని చేయించేవారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి, స్వామివారికి ఆడంబరాలు అవసరం. స్వామివారికి ఎలాంటి ఆడంబరాలు అవసరం లేదండి. నిస్వార్థమైన మనసుతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుకుంటే సరిపోతుంది. మనం ప్రేమతో తులసి దళాన్ని సమర్పించిన స్వామివారు ఎంతో ఉప్పొంగిపోతారు. కాబట్టి మనం ఒక్కటేనండి, భక్తి శ్రద్ధలతో స్వామివారి నామాన్ని జపిస్తూ ఉంటే మనకున్న కష్టాలన్నింటినీ సంతోషంగా దాటుకొని ముందుకెళ్ళిపోతామండి. ఇదండి ఈ స్టోరీ యొక్క తాత్పర్యం. మనం ఎవరిని దూషించకూడదు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ. థ్యాంక్ యూ, బాయ్.